హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక గాయత్రి అన్న మాటల్ని తట్టుకోలేక మహాలక్ష్మి గాయత్రిని కొట్టి చెడమడ తిట్టి ఇక అక్కడి నుంచి గుడి దగ్గరికైతే వచ్చేస్తుంది. ఇక మాధవ అయితే గాయత్రిని తీసుకురాకుండా వస్తున్న మహాలక్ష్మి అలాగే మాధవ కేశవ చక్రిలను చూసి ఇంకా తన మనసులో గాయత్రి రాలేదని నిర్ణయించుకుని, రే కన్నా గుడి కట్టే టైం అయింది, ముందు అన్నీ సర్దిపెట్టు అని చెప్పి అక్కడ ఉన్నవన్నీ కూడా వాళ్ళు తీసుకువచ్చిన బ్యాగుల్లో సర్దేమని చెప్తాడు. ఒక్కసారిగా కన్నా, అదేంటన్నా వదిన గాయత్రిని తీసుకురావాలని వెళ్ళారు కదా అని అంటుంటే, చూడరా గాయత్రి రాదు, తను రాదన్న సంగతి నాకు ముందే తెలుసు అంటూ ఇక మాధవ అయితే అవన్నీ కూడా వాళ్ళ బ్యాగుల్లో సర్దేస్తుంటారు. ఇంతలో మహాలక్ష్మి అయితే మాధవ దగ్గరకు వచ్చి, పెద్ది నన్ను క్షమించు పెద్ది అని చెప్పి ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు, నువ్వలా ఏడో మాకు, ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఆ దేవుడి సన్నిధిలో ఉన్నాం, నాకు మనశ్శాంతిగా ఉంది, ఇక గుడి కట్టే టైం అయింది, మనం బయలుదేరదామంటూ ఇంకా మాధవ అయితే మహాలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ, రేయ్ ఏంట్రా అలా చూస్తున్నారు, ఇవన్నీ సర్దండి అంటూ ఇక మాధవ అయితే కేశవ అలాగే చక్రీలతో చెప్పడంతో చక్రి కేశవ ఒకరినొకరు చూసుకుంటూ ఇక అవన్నీ కూడా బ్యాగుల్లో సర్దేస్తారు. ఇంతలో పూజారి గారు వచ్చి, అయ్యా ఈ పెళ్ళి అని అంటుంటే, పెళ్ళి లేదు ఏమీ లేదు, వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి అంటూ ఇక చక్రి అయితే పంతులు గారిని ఇసుక్కుంటాడు. ఇక పంతులు గారు కూడా, ఏంటో వీళ్ళు పెళ్ళని తీసుకొచ్చారు కానీ పెళ్ళి లేదంటున్నారు, ఈ కాలం పిల్లలేంటో అని చెప్పి ఇక పంతులు గారైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళతో పాటు వస్తుందే గాని తను జరిగింది తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఇక మాధవ అయితే, అమ్మ మహాలక్ష్మి నువ్వులా బాధపడుతుంటే నేను తట్టుకోలేను, ఏమైంది ఇప్పుడు, ఇట్లాంటివి నాకు అలవాటే, నాకు మా గాయత్రి రాదన్న సంగతి ముందే తెలుసు, తను రాలేకపోయి ఎన్ని ఇబ్బందులు పడిందో, ఇక దాని గురించి ఆలోచించద్దు అంటూ మాధవ అయితే ఇంకా మహాలక్ష్మితో చెప్పి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళి మాధవ వాళ్ళ కోసం భోజనాన్ని రెడీ చేస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని కూడా కింద పడేస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో అందరూ కూడా మాధవ దగ్గరికి వస్తారు. మాధవాని చూసి, పెద్ది ఏమైంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అయితే మాధవని అడుగుతుంటే, ఏం లేదమ్మా ఏం లేదు, వంట పూర్తయింది, మీకు భోజనాలు వడ్డించేదా అని అంటుంటే, పెద్ది మాకెవరికి ఆకలిగా లేదు, మేం ఇప్పుడే తినమని చెప్పి ఇంకా నలుగురు చెప్పడంతో, సరేనమ్మా కాసేపు ఆగాక పెడతాను అంటూ ఇక మాధవ అయితే బయటకైతే వస్తాడు. ఇంకా బయట నారాయణ మాధవని చూసి, రే పెద్దడా ఏమైందిరా, ఎందుకురా నాయనా అలా ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఇలా నాకు కనిపించలేదు అంటూ ఇక నారాయణ అయితే మాధవతో మాట్లాడి ఇక మాధవని తన దగ్గర కూర్చోపెట్టుకుని తన కోసం తీసుకొచ్చిన మందుని ఇంకా మాధవకి బలవంతంగా తాగిస్తాడు. ఒక్కసారిగా మాధవ అయితే మందు తాగిన తర్వాత తన మనసులో గాయత్రి మీద పెంచుకున్న ప్రేమని ఇంకా గాయత్రి విషయంలో తను బాధపడిన ప్రతి విషయాన్ని కూడా అందరితో చెప్పి కుమిలిపోతాడు. ఇక మాధవ అలా బాధపడడంతో మహాలక్ష్మి కూడా చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇంకా మహాలక్ష్మి బాధపడ్డం చూసి ఒక్కసారిగా మాధవ వాళ్ళ తమ్ముళ్ళని దూరంగా నెట్టేసి మహా దగ్గరికి వస్తాడు. అమ్మా మహా, నువ్వు ఏడవకమ్మా, ఏడవకు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు, చూడమ్మా ఇదంతా నాకు అలవాటే, నువ్వు దీన్ని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే మాత్రం నేను తట్టుకోలేను, నువ్వు బాధపడుతున్నావన్న ఉద్దేశంతోనే నాకు బాధగా అనిపిస్తుంది, రే చక్రి మహాకి చెప్పరా బాధపడద్దని అని చెప్పి ఇంకా చక్రిని పిలవడంతో చక్రి కూడా, ఎవండి మీరు ఒకసారి నాతో రండి అంటూ ఇంకా మహాలక్ష్మిని తీసుకుని చక్రి పక్కకైతే వెళ్తాడు. ఇక మహాలక్ష్మి అయితే, పాపం పెద్ది ఇదంతా నా వల్లే, నేను గాయత్రితో పెళ్లి ఏర్పాట్లు చేసుండకపోతే పెద్ది ఇంతలా బాధపడేవాడు కాదు అని అంటుంటే, ఎవండి ఒక విధంగా పెళ్ళి ఆగిపోవడం మంచిదేనండి, అంతా మన మంచికే జరిగింది అని అంటుంటే ఒక్కసారిగా మహా అయితే చక్రి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి, పెళ్ళాగిపోవడం మన మంచికేనా అని అంటుంటే, అవునండి, నేను తాలిబొట్టు తెమ్మని నా ఫ్రెండ్కి 25,000 ఇచ్చాను, వాడేమో 25,000 పట్టుకుని
అట్నుంచటే ఉడాయించాడు. వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ గాయత్రి వచ్చుంటే తాళి లేకుండా అన్నయ్య తన మెడలో ఏం కట్టుండేవాడండి. అందుకే అందుకే గాయత్రి రాకపోవడమే మంచిదైంది అని అంటుంటే ఇక మహాలక్ష్మి, ఏంటి మీకు కామెడీగా ఉందా? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా జోక్స్ వేస్తున్నారు అని అంటుంటే, ఏమండి మీకు నా బాధ అర్థం కావట్లేదండి. అన్యాయంగా నా ఈ 25,000 పోయాయండి అని అంటుంటే, ఓ 25,000 పోయాయా? సరేలే, మీకు పోయిన డబ్బులు ఇచ్చేస్తాను. అంటే ఆ పెళ్లి ఏర్పాట్లు చేయమన్నానని నాతోనే చెప్తున్నారు కదూ అని అంటుంటే, అయ్య బాబోయ్, మీ కళ అర్థమైందా? ఏంటండి మీరు? కనీసం ఏడు పాపేసి దేని గురించినా నాతో గొడవపడి దానిలోంచి బయటకు వస్తారని అలా చెప్పాను. కానీ మీరు ఇట్లా మాట్లాడుతున్నారేంటండి అని చెప్పి ఇక చక్రి అయితే సరదాగా కాసేపు మహాలక్ష్మిని ఆట పట్టిస్తాడు. ఇక ఆ రకంగా మహాలక్ష్మి ఇంకా చక్రి మంటలకి నవ్వేసి ఊరుకుంటుంది. ఇంకా ఉదయాన్నే మాధవ అయితే బయటికి వెళ్తుండగా ఇంతలో కేశవ, అన్నా నేను కూడా నీతో వస్తాను అని అంటుంటే, రేయ్ నువ్వెందుకురా నాతో? ఇంతకుముందు ఎప్పుడు నాకు తోడు రాని నువ్వు కొత్తగా నాతో వస్తానంటున్నావేంటి అని అంటుంటే, అలా కాదు, రాత్రి నువ్వు మాట్లాడే మాటలు విన్న తర్వాత నాకు చాలా భయం వేస్తుంది. అందుకే నేను కూడా నీతో వస్తానన్నా అంటూ ఇంకా కేశవ మాట్లాడుతూ ఉంటే సడన్గా వాళ్ళ ఇంటి ముందు కారు ఆగుతుంది. ఒక్కసారిగా ఆగిన కార్ని చూసిన మాధవ, రే కేశవ, కారు ఎవరిది? మన ఇంటి ముందాగింది. కొంప తీసి మహాలక్ష్మి కోసమా అంటూ ఇక మాధవ మాట్లాడుతుంటే, కేశవ ఆగన్నా, ఎవరో వెళ్ళి చూసొస్తాను అంటూ ఇక కేశవ ముందుకెళ్తుంటే, మాధవ నువ్వేం వద్దులే, అసలే నీకు ముక్కు మీద కోపం. వాళ్ళేమన్నా మాట్లాడిన మాటలు నచ్చకపోతే వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడతావంటూ ఇక మాధవ్ అనే కార్ దగ్గరికి వెళ్ళి, ఎవరు మీరు, ఎవరు కావాలి అని చెప్పి ఇక మాధవ్ అడుగుతుంటే, నమస్తే అండి, మేము దుబాయ్ నుంచి వచ్చిన పురుషోత్తం గారింటికి వచ్చాం. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఫంక్షన్ ఏర్పాటు చేశారు అని చెప్తుంటే ఒక్కసారిగా ఇక మాధవ షాక్ అయిపోతాడు. ఏంటండి అలా చూస్తున్నారు? నేను మాట్లాడేది మీకు కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే అబ్బాయి పెళ్లి చూపులు జరిగేటప్పుడు నేను వాళ్ళ ఇంటికి రాలేదు. అందుకే ఒకసారి పురుషోత్తాన్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఇంతకీ అసలు విషయం మర్చిపోయాను. మేం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది? వాళ్ళ కుటుంబం మంచిదేనా అని అంటుంటే ఇంతలో కేశవ చాలా ఆవేశంగా వచ్చి వాళ్ళ అని అంటుంటే, రేయ్ నీకేం తెలీదాగు అంటూ మాధవ అయితే, చూడండి అమ్మాయి కుందనపు బొమ్మ. నిజంగా అటువంటి కుటుంబం నుంచి అమ్మాయిని చేసుకోవడం ఒక విధంగా మీ అదృష్టం. అంత మంచి కుటుంబం, అంత మంచి అమ్మాయి మీరు ఎక్కడ వెతికినా దొరకదంటూ ఇక మాధవ అయితే గాయత్రి గురించి అలాగే తాయారు కుటుంబం గురించి గొప్పగా చెప్తాడు. ఇక వాళ్ళైతే చాలా ఆనందపడుతూ, అవునా నిజంగా మేము అంత అదృష్టవంతులమా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెళ్తూ వెళ్తూ ఆయన మరొకసారి వెనక్కొచ్చి, చూడు బాబు, ఆల్రెడీ ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాం. కానీ ఆడపిల్లని చేసుకునేటప్పుడు ఒకసారి వాళ్ళ కుటుంబం ఎట్లాంటిదో ఎంక్వైరీ చేయాలి కదా. దీని గురించి పురుషోత్తంతో చెప్పకు, మళ్ళీ బాధపడతాడు అంటూ ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మాధవ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కేశవ అయితే మాధవతో, అన్నా నువ్వు చేస్తుంది నాకేం నచ్చలేదు. అయినా ఆ తాయారు కుటుంబం గురించి అంత మంచిగా చెప్పాల్సిన అవసరం ఏముంది? పైగా ఆ గాయత్రి నేను పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చింది. అట్లాంటి దాన్ని అంతలా పొగడ్డం అవసరమా? చూడన్నా, వాళ్ళ గురించి అంత నిజం చెప్పాల్సింది. దెబ్బకి పెళ్ళి వద్దు పెటాకులొద్దని పారిపోయేవారు అని అంటుంటే ఇక మాధవ, రే కేశవ, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఒక ఆడపిల్ల గురించి ఎప్పుడు కూడా అలా తప్పుగా మాట్లాడకూడదు. చూడు, మనతో వాళ్ళు మంచిగా లేరని వాళ్ళ మీద లేనిపోని అబండాలు వేయకూడదు. పద పద అంటూ ఇక మాధవ అయితే కేశవుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా తాగొస్తున్న నారాయణ ఇంకా ఆ కార్కి అడ్డుపడతాడు. ఇంకా వెంటనే వాళ్ళు గబగబా కార్ దిగి, అయ్యో మీకేం కాలేదు కదా అంటూ ఇంకా నారాయణ్ని మాట్లాడుతుంటే, నారాయణ
నాకేం కాలేదు. ఇంతకీ మీరెవరు? ఎప్పుడు కూడా ఈ ఏరియాలో చూడలేదు. కొత్తగా కనిపిస్తున్నారు అని చెప్పి ఇక నారాయణ అయితే వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళైతే మేము పురుషోత్తం ఇంటికి వచ్చాం. వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నది మేమే అంటూ ఇక పెళ్లి కొడుకు తండ్రి నారాయణతో మాట్లాడుతుంటే, ఏంటి ఆ గాయత్రిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటుంది మీరేనా? పోయి అట్లాంటి దిక్కుమాలిన సంబంధమే దొరికిందా మీకు? అసలు మీ అబ్బాయి బ్రతకాలనేనా అట్లాంటి దాని ఇంటికి అల్లుడుగా పంపిస్తున్నారు అంటూ నారాయణ అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటండి ఏమంటున్నారు అని అంటుంటే ఇక నారాయణ అయితే ఆ తాయారు గురించి నీకేం తెలీదు. అదొక పెద్ద గయ్యాలి గంప. అది నోరు విప్పిందంటే మన చెవుల్లో నుంచి రక్తం రావాలి అని అంటుంటే, మరి అమ్మాయి పర్వాలేదా? ఏయ్, అమ్మాయి నిప్పు నిప్పు లాంటిది. గాయత్రి చాలా మంచిది. తల్లే అస్సలు మంచిది కాదు. అటువంటి ఇంటికి అల్లుడిగా వెళ్తే నీ కొడుకుక జీవితాంతం ఆ తాయారు కింద బానిసలా పనిచేస్తూనే ఉండాలి అని అంటుంటే ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి అక్కడికి వచ్చి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? చూడండి, ఆయన కాస్త తాగున్నారు. మీరు అదేది మనసులో పెట్టుకోకండి అనుకుంటూ ఇక మహాలక్ష్మి అయితే నారాయణ్ని తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్తూ, మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? చూడండి, వాళ్ళ మీద మనకి చెప్పలేనంత కోపం ఉంది. కానీ ఇలా ఒక ఆడపిల్ల సంబంధాన్ని చెడగొట్టడం తప్పండి అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే నారాయణతో మాట్లాడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇంకా మహాలక్ష్మి చక్రి కుటుంబం గురించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇక మహాలక్ష్మి శాశ్వతంగా చక్రి భార్యగా అదే ఇంట్లో ఉండబోతుందా? అలాగే మాధవ జీవితాన్ని మహాలక్ష్మి ఏ రకంగా మార్చబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో